హాయ్ అండి, నమస్తే అందరికి. ఒక వీడియో చూపిస్తాను, చూసి తర్వాత మాట్లాడతాను. ప్రపంచాన్ని ఎలా ఏమార్చాలి, ఎలా జనాల్ని గొర్రెల్ని చేయాలి అనే ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి, లేకపోతే ఒక యూనివర్సిటీని క్రియేట్ చేసి దానికి డీన్ గా ఎవరిని పెట్టాలి అంటే తక్కువ గుర్తొచ్చే పేరు నీకు 1500, నీకు 1500, నీకు 1500, నీకు 1500. ఆయన పేరు నిమ్మల్ రామానాయుడు ఉరఫ్ 1500 రామానాయుడు అని కూడా ఈ మధ్య బాగా అంటున్నారు. పచ్చటి చొక్కా వేసుకొని తిరుగుతుంటాడు. ఆయన ఎక్కువ రోడ్లలోనే కనిపిస్తుంటాడు, ఆఫీసుల్లోనో ఇళ్లలోనో. అలా కాదు, ఆయన పని అంతా రోడ్డు మీదకి వెళ్ళడము, రోడ్డుకి వచ్చిందల్లా చెప్పడం. అదే ప్రపంచాన్ని ఎలా ఏమార్చాలి, జనాల్ని ఎలా బకరాలు చేయాలి, పశువులను చేయాలి అంటే నిమ్మల దగ్గర మనం అందరం కూడా నిమ్మప్పులు తింటూ నేర్చుకోవచ్చు. ఇక్కడ ఇతని పేరు ప్రదీప్ చింత. లండన్లోనే ఎక్కడో ఉంటాడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండేవాడు కాదు. ఇతను రామనాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. రైటే, రామానాయుడు గారు చెప్పారు నీకు 15,000, నీకు 15,000 ఇస్తా ఉన్నారని చెప్పి వెటకారం చేస్తూ ఉన్నారు. చెప్పిన మాట వాస్తవమే. ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళు అయిందండి? 5 నెలలు దాటి 6వ నెల. వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏమని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తొలి సంతకం చేస్తాము అని చెప్పారు. అంటే మీకు గుర్తు లేకపోవచ్చు, మన అవ్వాతాతలు సంపాదించిన పొలాల మీద మన ఫోటోలు వేసుకోవడానికే ఒక 700 కోట్లు ఎంతో తగలేసాం కదా, దాన్ని రద్దు చేస్తానని తొలి సంతకం అన్నారు, చేశారు. రెండోది వచ్చేసి వృద్ధాప్య పెన్షన్ మేము వస్తే 4,000 ఇస్తామన్నారు. జూన్ 4వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే జూలై 1వ తారీఖున ఏప్రిల్, మే, జూన్ 3,000 కలిపి జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు అందరికీ పంచడం జరిగింది. 2, 3, 16,000 టీచర్ పోస్టులకి డిఎస్సి వేస్తామని చెప్పారు. అది ఆల్రెడీ ప్రిపేర్లో ఉంది. 4వది వచ్చేటప్పటికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. అక్టోబర్ 30వ తారీఖు నుంచి అవి కూడా డెలివరీ చేయడం జరుగుతుంది. ఇంతవరకు ప్రస్తుతానికి చేశారు. పోతే మోసం చేయడానికి డీమ్గా ఎవరినన్నా పెట్టాలి అంటే నిమ్మల రామానాయుడు గారిని పెట్టాలి అన్నారు. ఆయన ఎప్పుడు బజార్లోనే ఉంటారు, ఇళ్లల్లో కానీ ఆఫీస్లో కానీ ఉండరు అన్నారు. ప్రజానాయకుడు అనేవాడు ఎప్పుడు జనాల్లోనే ఉంటాడు. మనలాగా ఏసీ రూముల్లో తడికలు కట్టుకుని మరి ఉండరు, గుర్తుపెట్టుకోవాలి తమ్ముడు. పోతే ఏమార్చడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? 2019కి ముందు ధర్మాన ప్రసాదరావు గారితోనూ, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారితోనూ, రోజమ్మ గారితోనూ రాజధాని, ఇదే రాజధాని, అమరావతి రాజధాని అని చెప్పించి ఎలక్షన్ అయిపోగానే 3 రాజధానులు అని చెప్పి ఇలా 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 అన్నారు చూడండి, దాన్ని ఏమార్చడం అంటారు. తమ్ముడు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే సంక్షేమ పథకాలు మనం గెలిస్తే ఏదో తీసుకొచ్చి ఎమ్మటే దోషిలో పోసినట్టు చెప్తున్నావు. ఆ డేట్లు కూడా చెప్తా, గుర్తుపెట్టుకో. 2019లో మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తే 2020 జనవరి 9వ తారీఖున తొలి పథకం అమ్మఒడి రిలీజ్ చేయడం జరిగింది. అంటే 7 నెలల 10 రోజులు తొలి పథకం అది. తర్వాత చేయూత జూన్, జూలైలో చేయూత ఇచ్చారు. అంటే మనం ఏది ఇచ్చినా 4 సంవత్సరాలు మాత్రమే ఇచ్చాము తమ్ముడు, గుర్తుపెట్టుకోవాలి. పోతే ఆ 4 సంవత్సరాలు కూడా మన సాగు తెలివితేటలో ఉన్నాయి కదా. ఫస్ట్ సంవత్సరం 15,000 ఇచ్చాం పిల్లలకి. రెండో సంవత్సరం వచ్చేటప్పటికి లెట్రిన్ క్లీన్ చేయించాలి అని చెప్పేసి 1,000 రూపాయలు కట్ చేసి 14,000 ఇచ్చాం తమ్ముడు. మూడో సంవత్సరం వచ్చేటప్పటికి 13, 4వ సంవత్సరం 13,000. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం చెప్పడం కూడా ఒక పిల్లోడికి అని చెప్పలేదు. మన భారతిరెడ్డి గారు వీడియోలు చూడు, కావాలంటే చెప్తారు. ఒక బిడ్డని బడికి పంపిస్తే 15,000, 2 బిడ్డల్ని బడికి పంపిస్తే 30,000. తల్లి కాదు, ఇది జగనన్న మాట, మనం చెప్పిందే. జరిగిందా? మరి జరగలేదు కదా. పోతే ఎవరో మీటింగ్ కాడికి వచ్చి ఉద్యోగస్తులు అడిగినప్పుడు సిపిఎస్ గురించి ఏదన్నా ఆలోచించండి సార్ అంటే, అన్నా వారం రోజుల్లో చేసేద్దాం పోన్నా. వారం రోజులు మన చేతిలో పనే కదా. వారం
వారంగానే 5 సంవత్సరాలకు ఏమైనా దిక్కుందా? లేదు కదా. ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి, 5 సంవత్సరాలకు ఒక డిఎస్సి కూడా లేదు తమ్ముడు. జాబ్ క్యాలెండర్ ఎక్కడన్నా చూసావు నువ్వు? నీకేమైనా పంపించారా? లేదు కదా. వృద్ధాప్య పెన్షన్ నేను వస్తే 3000 గెలవంగానే పెంచుకుంటూ పోతాం. 2024 జనవరిలో 3000 ఇచ్చారు. చదువుకున్నవాడి డేట్లన్నా చెక్ చేసుకోవచ్చు కదా తమ్ముడు. అంత తొందరగా మాట్లాడితే అట చెప్పు. చిటికలు వేయడం కాదు. మన అన్నయ్య కూడా ఇలానే ఇలా వచ్చి కూర్చో ఉన్నారు. వీళ్ళు చేయకపోయినా వీళ్ళది అదే పరిస్థితి. మనం అంతా ఆలోచించాల్సిన పనే ఉంది. తొందరపడవాకే. థ్యాంక్ యూ.